शिष्यकृच्छितिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदा सिद्धिसाधनः। ॐ नमो नारायणाय स्वाहा। वृषभो विष्णु वृषभर्मा वृषोधरः वर्धनो वर्धमानश्च वीता सुधिसागरः। ॐ नमो नारायणाय स्वाहा। सुपुत्रो दुर्गर्भो वाग्मी महेन्द्रो वसुरो वसुः नैतरूपो बृहद्रूपः सुविभिष्टा प्रकाशनः। ॐ नमो नारायणाय स्वाहा। ओजस्तेजो ज्योतिधरः प्रकाशात्मा प्रतापनः बुद्धस्पष्टाक्षरो मन्त्रा चन्द्रांशो भास्करद्युतिः। ॐ नमो नारायणाय। గురువులను అతిథులను భగవద్బంధువులను నా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. ఈ సభకు ఆహ్వానించిన శివానంద స్వామికి గురువులకు నిత్యశుద్ధానంద స్వామి వారి ఆశీస్సులతో నేను రామనామం గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఆ రోజుల్లో స్త్రీలు బయటికి రావద్దు, చదువుకోవద్దు అని అన్నారు. కాబట్టి ఆ మలయాళ స్వామి వారు స్త్రీలు కూడా వాళ్ళు ధన్యులు కావాలి అంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు ఈ మనకి ఎందుకు నేర్పాలంటే జన్మ రాహిత్యం కొరకే మనకి ఈ ఆధ్యాత్మికం వచ్చింది. అందువల్ల వాళ్ళు కూడా తరించాలి, స్త్రీలు కూడా తరించాలి, ఒక పురుషులే కాదు. మరి ఈ స్త్రీలు తరించాలంటే ఏం చేయాలంటే ఇలాంటి సభలకు రావాలి. వచ్చి ఎక్కువ మాట్లాడలేను నేను. సరే, స్వామి ఏ విధంగా అయితే ఏ సంకల్పంతోనైతే ప్రారంభం చేసిండో ఆశ్రమం కాడ నుంచి కానీ అన్నీ మరి ఇక స్వామి అనుగ్రహంతోనే అనుకుంటా నీ దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి స్వామి పేరు పెట్టుకొని స్వామి అయితే ఏ విధంగా అయితే అతని గురువు ఏ విధంగానైతే అనుకరించిండో మన శివానంద స్వామి కూడా మన నిత్యానంద శుద్ధానందగిరి స్వామి అడుగుజాడలలో తర్వాత అతనైతే స్వామి ఏ విధంగా అయితే కార్యక్రమాలు నిర్వహించిండో ఏ విధంగా అయితే సంకల్పం చేసుకున్నా ఏది చేసినా ఆటంకాలు కలగకుండా జరిగినవో మరి శివానంద స్వామి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాం కదా. సరే, మా సహకారం నేను మొత్తం పూర్తిగా కేటాయించలేకపోతున్నాను కానీ మా తోచినంత సహకారం అయితే చేయగలుగుతున్నాను. మా పనుల వల్ల రాలేకపోతున్నాను తప్ప వేరే ఏం లేదు. మరి ఇక స్వామి కూడా ఆ స్వామి పేరుతోనే నడుస్తుంది అనేది నా ఉద్దేశం. మరి స్వామి సంకల్పంతో మరి స్వామి అడుగుజాడలలో నడుస్తున్నాడు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మరి ఇక స్వామి మేము ఎటో వచ్చినప్పుడు యాజమాన్యంతో సత్రం వారిని అడిగినప్పుడు అట్లేం లేదు, మీరు వచ్చింది కాబట్టి మీ మంచి కార్యం కాబట్టి మీకు ఏ విధమైన సహకారం అందిస్తాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని సత్రం వారు కూడా ఒప్పుకొని పిలిచి ఏమైనా చిన్న ఏం పని చెప్పినామో అడిగింది. నీవు చెప్పి చెప్పినా అరే వాళ్ళ నిజాం నుంచి ఎవరు లేరు, వాళ్ళు ఎందుకు చెప్పిన పని అని చెప్పి నన్ను పిలిచి ఏం పని అయితే చేయాలి కాబట్టి ఏం పని చేస్తామని అక్కడ మనం చిన్నప్పుడు మనకు కొంచెం తిండి మీద ఎక్కువ అయితే అక్కడ తెల్లవారుజామున మాఘమాసంలో తెల్లవారుజామున 4ంటికి పూజ మాఘమాసం పూజ జరుగుతుంది. ఇప్పుడు మంచిగా అందరూ మంచిగా చేస్తారు. అవన్నీ ఈ భాగ్యాన్ని పొందిన వారందరూ కూడా మా నమస్సుమాధ్యం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దోహదపడిన శ్రీ శివానంద స్వామి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ వారు ఇదే విధంగా సాంస్కృతిక పరంగా కానీ తర్వాత మన ఈ స్వాములంద వారందరూ ఆరోగ్యం గురించి మన తర్వాత సాంస్కృతికంగా మన భాగవతం గురించి కూడా అన్ని సవివరంగా అన్ని వివరించారు. వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా స్వామివారు ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా వారికి సహాయ సహకారం సంపూర్ణంగా అందజేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత మాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీ నాకు టైం ఇస్తే ఒక కీర్తన చెప్పాలనుకుంటున్నాను. దర్శనం కొత్త
వేదిక పైన సభాధ్యక్షులైనటువంటి శ్రీ 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 శివానంద స్వామి వారి పాదపద్మములకు నమస్సుమాంజలు. మీరు రోజు ఇంత ఘనంగా చేసుకుంటున్నాము అంటే ఈ శక్తిపీఠము మరియు ద్వాదశ జ్యోతిర్లింగంలో మల్లికార్జునుడు భ్రమరాంబికాది ఇంత పెద్ద క్షేత్రంలో జరుపుకుంటున్నాము అంటే స్వామివారి కృషి ఫలితమే మనం ఈరోజు ఈ విధంగా జరుపుకుంటున్నాము. కాశీ తర్వాత శ్రీశైలం క్షేత్రమే పవిత్రమైనది కాబట్టి ఇంత మనం అదృష్టాన్ని చేసుకున్నాము, ఇక్కడికి రాగలిగాము. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు ఇలాంటి సప్తాహాలు 3వ తిథి ఇలాగే వందలుగా చేయాలని, విష్ణు సహస్రనామాలు వేలల్లో ఉండాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి. తెలియకపోతే ఏ ప్రయాణం చేస్తాం చెప్పండి. అడ్రస్ తెలియపోయినటువంటి ఇంటికి తీసుకెళ్ళాం కదా, ఇప్పుడు కూడా మన గమ్యస్థానం ఒకటి ఉంది కదా, దానికి అడ్రస్ మనకు కావాలా వద్దా? ఆ అడ్రస్ సరైనటువంటి ఆ గమ్యం నేర్చుకోకుండా అన్యమైన మార్గాల్లో పరిగెడితే మనకి ఏమైనా గమ్యం చేరుకుంటామా? ఎన్నో జన్మలు తిన్నాం, వంట చేసుకున్నాం, రాసుకున్నాం, పూసుకున్నాం, మళ్ళీ ఆ పూతలోనే ఉంటున్నాం. స్వామి కాబట్టి ఈ బురదను దాటాలి, ఈ బురద లాంటి మాయను దాటాలి అంటే అనునిత్యము నిత్యం. మనం ఎన్ని చేసినా, ఎన్ని యుగాలున్నా, ఎన్ని రోజులకున్నా మన సాగు తప్పింప ఎవరి తరం కాదు. అందుకే ఎక్కడ యజ్ఞాలున్నా, యాగాలున్నా, ఇప్పుడు శివానంద స్వామి వల్ల మేము గురువాయిలో పోయినాము, షిరిడి పోయినాము, శ్రీశైలం వచ్చినాము. ఆయన పాదపద్మములకు శతకోటి నమస్కారాలు. 1,00,000 రూపాయలు ఇచ్చినా మనము యజ్ఞం చేయలేము, ఈ యాత్రలు తిరగలేము. కనీసం మహిళలు అనుకుంటే ఏది సాధించదు లేదు. మనం కొంచెం ముందుకు తాగితే పురుషులు తాగుతారు. ఏడ యజ్ఞాలున్నా, యాగాలున్నా ప్రతి ఒక్క దాంట్లో మనం పాల్గొనాలని మీ మహిళల పాదపద్మములకు నేను నమస్కరిస్తున్నా. మనం ఆకుల కృష్ణయ్య గారు, వారి సతీమణి బాలమణి గారులకు, అదేవిధంగా గాజుల బస్వరాజు గారు, చంద్రకళ గారులను ఇప్పుడు ఆశ్రమం తరపున ఆశీర్వదించడం జరుగుతున్నది. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం మనసా స్మరామి. ఆశ్రమం తరపున వారికి వస్త్రాలు సన్మానం చేయడం జరుగుతున్నది. ఇప్పుడు శ్రీమాన్ ఆకుల కృష్ణయ్య గారు, వారి సతీమణి బాలమణి గారులను సత్కరించడం జరుగుతున్నది. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం నారాయణం హరి. వనమాలే గతీశార్గే శంఖే చక్రే చ నందకే శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. శ్రీవాసుదేవోభిరక్షతు. ఓం నమ ఇతి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి. ఇప్పుడు వేద మంత్రాలతో ఆశీర్వాదం ఉంటుంది. మరి వారికి పీఠాధిపతులందరూ కూడా ఇచ్చేసి కాస్త అక్షతలు తీసుకొని
భక్తి జ్ఞానాలు సకలమును కూడా ప్రసాదించాలని, వీరికి దాతృత్వం ఉంది కాబట్టి మరింత ఈశ్వరుడు వారికి ఇచ్చినట్లయితే వారి ద్వారా లోకోపకారం వంటి ధార్మిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అమిత ఐశ్వర్యాన్ని కూడా ఈశ్వరుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఓం శతం జీవ శరదః వర్ధమానః, ఇందు కూడా చక్కగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ